ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి ఒక దినమును దేవుడు అనుగ్రహించినందుకు అనుదిన వాక్యమును దేవుని సన్నిధిలో మనం చదువుకుందాం. దేవుని వాక్యము చేత మనము నింపబడదాం. పేతురు రాసిన మొదటి పత్రిక పరిశుద్ధ గ్రంథంలో నుండి 1వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు చదువుకుందాం. నేను చదువుతాను. యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి కృపయు సమాధానమును విస్తరిల్లును గాక. మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక. మృతులలో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవముతో కూడిన నిరీక్షణ మనకు కలుగునట్లు, అనగా అక్షయమైనదియు నిర్మలమైనదియు వాడబారనిదియునైన స్వాస్థ్యము మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరము చొప్పున మనలను మరలా జన్మింపజేసెను. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగానున్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది గదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించుచున్నారు. ఇప్పుడు ఆయనను కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలమును అనగా ఆత్మరక్షణను పొందుచు చెప్పనసఖ్యమును మహిమాయుక్తమునైన సంతోషము గలవారై ఆనందించుచున్నారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తర్వాత కలగబో మహిమలను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పరలోకము నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వలన మీకు సువార్త ప్రకటించిన వారి ద్వారా మీకు ఇప్పుడు తెలపబడిన ఈ సంగతులను విషయమై తమ కొరకు కాదు కానీ మీ కొరకే తాము పరిచర్య చేసిరని సంగతి వారికి బయలుపరచబడెను. దేవదూతలు ఈ కార్యమును తొంగి చూడగోరుచున్నారు. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుడు తనను తాను మనకు వెల్లడించుకున్నాడంటే మనము ఆయన విషయంలో వీలైనంత స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలనే గదా. అయినప్పటికీ మనం ఎప్పుడు గుర్తుంచుకోవలసినది ఏమిటి అంటే మనం కేవలం ఆయనచే సృష్టింపబడిన జీవులముగానే ఆయన ఎదుట నిలబడాలి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతున్నో వాటినన్నింటినీ గైకొనవలెనని బోధించుడి. తండ్రి కుమార పరిశుద్ధాత్మల గురించి స్పష్టంగా రాసి ఉండడమే కాక వారి విధులను కూడా పేతురు భక్తుడు వ్రాసెను. శిలువపై తాను నిర్వహించిన కార్యము ద్వారా కుమారుడు మనలను తండ్రితో ఏకం చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఈ కార్యములను మనకు వెల్లడి చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు అని పాత క్రొత్త నిబంధన బైబిల్ చెప్తూ ఉంది. ఈ ఏకత్వంలోనే పూర్తి దైవత్వం గల సమానులైన ముగ్గురు వ్యక్తులు ఒకరికొకరు సహాయకరమైన కార్యకలాపాలను నిర్వహిస్తూ ఉంటారు. కుమారుడు పరిశుద్ధాత్మ వీరు ఇరువురు తండ్రికి విధేయులు. తండ్రితో యేసుక్రీస్తు ప్రభు కుమార సంబంధం కలిగి ఉంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలు వేరువేరుగా నిర్వహించే పనులను బట్టి మనము దేవుని సన్నుతించవచ్చు. ఆయన కార్యాలను మరింత సంపూర్ణమైన రీతిలో అనుభవించగలిగేలా ప్రార్థిస్తూ దేవుని ఘనపరచుదుముగాక. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపిగా ఆత్మను మీకు అనుగ్రహించును. ప్రభువా, తండ్రిని మాకు కనపరచుము, మాకంతే చాలునని శిష్యులు యేసేను అడిగారు. నన్ను చూచినవాడు తండ్రిని చూచియున్నాడు. తండ్రి నాయందు నివసించుచు తన క్రియలను చేయుచున్నాడు. తండ్రి నాయందును నేను తండ్రి యందును ఉన్నామని నమ్ముడి
అని యేసయ్య సెలవిచ్చాను. పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆకాశమందు ఆసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును చూచినట్లు మనము మన దేవుడైన యెహోవా మనలను కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. యెహోవా, మేము అధిక తిరస్కారం పాలైతిమి, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారం మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణింపుము. దేవుడి వాక్యము ద్వారా మనల్ని బలపరచునుగాక. పరిశుద్ధాత్మని కార్యము దేవుని మాట ద్వారా మనలో జరుగునుగాక. కొద్దిసేపు స్తుతి యాగం అర్పిద్దాం. అదృశ్యుడవగు తండ్రి, ఆది అంతమునై ఉన్న తండ్రి, ఆత్మస్వరూపి ఉన్న తండ్రి, మీకు స్తోత్రం. మమ్మను ఎత్తుకొని వచ్చిన తండ్రి, మీకు స్తోత్రం. నన్ను సృష్టించిన తండ్రి, మీకు స్తోత్రం. తండ్రి లేని వారికి తండ్రి, మీకు స్తోత్రం. జాలిపడే తండ్రి, మీకు స్తోత్రం. నిత్యుడగు తండ్రి, మీకు స్తోత్రం. నాకు చెలికాడవైన తండ్రి, మీకు స్తోత్రం. ఇశ్రాయేలునకు తండ్రి, మీకు స్తోత్రం. ఇశ్రాయేలును ఐగుప్తు నుండి పిలిచిన తండ్రి, మీకు స్తోత్రం. మాకందరికీ ఒక్కడవే అయిన తండ్రి, మీకు స్తోత్రం. పరిపూర్ణుడవగు తండ్రి, మీకు స్తోత్రం. రహస్యమందు చూచుచున్న తండ్రి, మీకు స్తోత్రం. మాకు అక్కరగా ఉన్నవేవో తెలిసిన తండ్రి, మీకు స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, మీకు స్తోత్రం. మంచి ఈవులను ఇచ్చే తండ్రి, మీకు స్తోత్రం. నీతిమంతులకు తండ్రి, మీకు స్తోత్రం. ఒక్కడైనను నశించుటకు ఇష్టపడని తండ్రి, మీకు స్తోత్రం. ఆ దినమును గూర్చి నీ ఒక్కడవే ఎరిగిన తండ్రి, మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మ నిశ్చయముగా ఇచ్చే తండ్రి, మీకు స్తోత్రం. మాకు రాజ్యం అనుగ్రహించే తండ్రి, మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మను వాగ్దానం చేసిన తండ్రి, మీకు స్తోత్రం. నీ అద్వితీయ కుమారుని అనుగ్రహించిన తండ్రి, మీకు స్తోత్రం. ఆత్మతో సత్యముతో ఆరాధించు వారిని కోరుచున్న తండ్రి, మీకు స్తోత్రం. ఇది వరకు పనిచేయుచున్న తండ్రి, మీకు స్తోత్రం. జీవము గల తండ్రి, మీకు స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రం. ఆదరణకర్తను మాకు పంపిన తండ్రి, మీకు స్తోత్రం. వ్యవసాయకుడవైన తండ్రి, మీకు స్తోత్రం. నీతి స్వరూపుడవగు తండ్రి, మీకు స్తోత్రం. నమ్మిన వారికి అందరికీ తండ్రి, మీకు స్తోత్రం. అబ్బా తండ్రి, మీకు స్తోత్రం. కనికరము చూపు తండ్రి, మీకు స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి, మీకు స్తోత్రం. యేసును మృతుల్లో నుండి లేపిన తండ్రి, మీకు స్తోత్రం. కాలము పరిపూర్ణమైనప్పుడు నీ కుమారుని పంపిన తండ్రి, మీకు స్తోత్రం. నాయనా తండ్రి, మీకు స్తోత్రం. ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించే తండ్రి, మీకు స్తోత్రం. మహిమా స్వరూపియగు తండ్రి, మీకు స్తోత్రం. అందరికీ పైగా ఉన్న తండ్రి, మీకు స్తోత్రం. అందరిలోనూ వ్యాపించి ఉన్న తండ్రి, మీకు స్తోత్రం. మమ్మను ప్రేమించిన తండ్రి, మీకు స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తును అనుగ్రహించిన తండ్రి, మీకు స్తోత్రం. కృపచేత నిత్యమైన ఆదరణ అనుగ్రహించే తండ్రి, మీకు స్తోత్రం. శుభ నిరీక్షణ అనుగ్రహించే తండ్రి, మీకు స్తోత్రం. శిక్షించే తండ్రి, మీకు స్తోత్రం. సరిదిద్దే తండ్రి, మీకు స్తోత్రం. ఆత్మలకు తండ్రి, మీకు స్తోత్రం. జ్యోతిర్మయుడకు తండ్రి, మీకు స్తోత్రం. పక్షపాతం లేని తండ్రి, మీకు స్తోత్రం. క్రియలను బట్టి తీర్పు తీర్చే తండ్రి, మీకు స్తోత్రం. యేసును లోకరక్షకునిగా పంపిన తండ్రి, మీకు స్తోత్రం. స్తుతియాగం అర్పించి ఘనమైన దేవునికి ఘనమైన స్తుతి చెల్లించుటకు కృప చూపిన దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. అద్వితీయ సత్యదేవుడు అయిన యేసయ్యా, నీకు స్తోత్రం. నీకే వందనములు దేవా. మరి ఒక దినమును మాకు అనుగ్రహించావు. ఈ దినములో నీ కృపను బట్టి నీ సహాయమును అనుగ్రహించుము దేవా. అన్ని విషయములలో నిన్ను గణపరచుటకు కృప కలుగునుగాక. నా దేవా, నిన్ను ఎల్లప్పుడూ ఆరాధించుటకు అనుకూలపరిచే దేవా, నీకు స్తోత్రం తండ్రి. అయ్యా, మా జీవితంలో నీ చిత్తమే జరుగునట్లు సహాయము చేయుము దేవా. ఆపద, కన్నీరు, కష్టము, శ్రమ, శోధనలో నుండి నీ ప్రజలకు విడుదల దయచేయము దేవా. దేవా, స్వస్థత కలుగునుగాక. నాయనా, నీ ప్రజలకు నెమ్మది కలుగునుగాక. ఈ అనుదిన వాక్యము ద్వారా ఆత్మీయముగా పరిశుద్ధత పొందిన వారమై యేసుక్రీస్తు రక్తము ద్వారా కృపయు సమాధానమును విస్తరిల్లునుగాక. ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తమునైన సంతోషం గలవారమై ఆనందించుటకు మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవదూతలు తొంగి చూడగోరే కార్యములు మా మధ్యలో జరిగించుము దేవా. యేసయ్యా, నీకు స్తోత్రం. ప్రభువా, విశ్వాసము ద్వారా నీ శక్తి చేత కాపాడబడుటకు కృప కలుగునుగాక. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక.
నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యెహోవా మీకు తోడై ఉండునుగాక. ఆమెన్.